వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నామస్మరం లేనిదే టీడీపీ నేతలకు నిద్ర కూడా పట్టడం లేదట. ప్రత్యేకించి అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి అయితే జగన్ పేరుని తలుచుకోనిదే ఒక్క క్షణం కూడా నిద్రపోలేకపోతున్నారట. అందుకే ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు, రాత్రి పగలనే తేడా లేకుండా నిత్యం జగన్ పేరునే జేసీ కలవరిస్తూనే ఉంటారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నుంచి ఆశించిన ఫలితాలు రావాలంటే ఈ పని చేయక తప్పదని భావించారో ఏమో తెలియదు గాని ఇటీవల జగన్ పై విరుచుకు పడనిదే జేసీ మీడియా సమావేశం ముగియట్లేదని వాదన వినిపిస్తుంది. నిన్న తన అల్లుడు దీపక్ రెడ్డి ఎమ్మెల్సీకే ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా మీడియాతో మాట్లాడిన జేసీ వరుసగా జగన్ పై తనదైన స్టైల్లో విమర్శలు గుప్పించారు. మరోవైపు కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాలో తమకు బలమున్న నేపథ్యంలో వైసీపీ ఆయా ప్రాంతాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపింది. అయితే అనంతపురం సహా మిగిలిన జిల్లాల్లో తమ పార్టీ అభ్యర్థులు బరిలో నిలిచినా గెలవడం కష్టమన్న విషయాన్ని గ్రహించిన వైసీపీ పోటీకి సిద్ధపడలేదు. అయితే ప్రతి ఎన్నికల్లోనూ ఓట్లు లేకున్నా పోటీకి దిగే వామపక్షాలు తమ అనంతపురం స్థానానికి బరిలోకి దిగారు. వాస్తవానికి అక్కడ ఎన్నిక జరిగిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సంఖ్య ఆధారంగా టీడీపీ సునాయాసంగానే విజయం సాధిస్తుంది. అయినా ఈ విషయాన్ని పక్కన పెట్టిన జేసీ బ్రదర్స్ తన అల్లుడిని ఏకగ్రీవంగా ఎన్నిక చేసుకునేందుకు నానా యాగి చేశారు. వామపక్ష అభ్యర్థిని బెదిరింపులకు గురిచేసి మరీ అల్లుడి ఎన్నికను ఏకగ్రీవం చేసుకున్నారు. అల్లుడి ఎమ్మెల్సీగా ఎన్నికైన సంతోషకర సమయాన్ని జేసీ దివాకర్ రెడ్డి జగన్ ను విమర్శించేందుకు వాడుకోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. దీపక్ రెడ్డి ఎన్నికకు సంబంధించిన జగన్ కు గాని వైసీపీకి గాని ఎలాంటి ప్రమేయమీ లేదు. అలాగని దీపక్ రెడ్డిని ఓడించేందుకు ఆ పార్టీ దొడ్డిదారి యత్నాలేమీ కూడా చేయలేదు. మరి అలాంటప్పుడు అల్లుడి ఎమ్మెల్సీకి ఎన్నికైన సందర్భాన్ని చేసి జగన్ను తిట్టిపోయడానికి ఎందుకు వాడుకున్నారనేది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది.